కర్ణుడి ప్రవేశం గురించి తెలుసుకుందాం. ఒకరోజు రంగభూమిలో కర్ణుడు కూడా అర్జునులాగే ధనుర్విద్య ప్రతిభ చూపిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. కర్ణుడు అంటాడు, నేను అర్జునుని కన్నా గొప్పగా విలువిద్య ప్రదర్శించగలను అని అంటాడు. ధనుర్విద్య ప్రదర్శన కోసం సిద్ధమవుతాడు. అప్పుడు కృపాచార్యుడు ప్రశ్నిస్తాడు, నీ కులం ఏంటి? రాజకులం వాడివి అయితేనే అర్జునుడిని ఎదిరించవచ్చు అని అంటాడు. కర్ణుడు కులం తెలియకపోవడం వలన అవమానం పడతాడు. అతను కుంతి పుత్రుడని ఎవరికీ తెలియదు. కర్ణునికి కూడా ఈ అవమానం కర్ణుడి మనసులో ఉండిపోయింది. కర్ణుడి అవమానం దుర్యోధనుడు భరించలేకపోతాడు. దుర్యోధనుడు అందరి ముందు అంటాడు, అతనికి అంగరాజ్యం ఇచ్చి అభిషేకిస్తాడు. అప్పుడు కర్ణుడికి అర్జునునితో ధనుర్విద్య చూపించే అవకాశం వస్తుంది. కర్ణుడు దుర్యోధనునితో అంటాడు, నా జీవితంలో నాకు స్నేహం చూపించిన మొదటి వాడివి నువ్వే అని అంటాడు. ఆ రోజు నుండి కర్ణ దుర్యోధన మధ్య గట్టి స్నేహం మొదలవుతుంది. కర్ణుడు అతని జీవితం మొత్తం దుర్యోధనుని కోసం అర్పిస్తాడు. ఇది అంతా కుంతి చూస్తూ ఉంటుంది.